ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మా ఇంటికి పిలిచి నా చేత్తో మీకు చీర వాయనం పెట్టి మిమ్మల్ని స్వాగతిద్దాం అనుకుంటున్నాను. ఈసారి మా మహాలక్ష్ములు మీరే. కొన్ని తాంజావూర్ పెయింటింగ్ విగ్రహ ఫోటో ఫ్రేమ్స్ తెప్పించాను నేను దేవుళ్ళవి. అది కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. కలశం అమ్మవారు ఎంత బాగున్నారు కదా, క్యూట్గా. నా దిష్టి తగిలేస్తుందేమో అనిపిస్తుంది నాకు. తాలిబొట్టు చూడండి ఎంత క్యూట్గా ఉందో. నెక్లెస్, కమ్మలు, ముక్కు పుడక, బొట్టుతో సహా, కిరీటంతో సహా, చందమామలతో సహా. ఇది హాయ్ అండి, వెల్కమ్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో వరలక్ష్మి సిరీస్ చేస్తున్నాను. వరలక్ష్మి సిరీస్లో ఫస్ట్ వ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి అన్బాక్సింగ్ అనమాట. వరలక్ష్మి వ్రతం కోసం రిటర్న్ గిఫ్ట్స్, పూజ ఐటమ్స్, అమ్మవారు ఇట్లాంటివన్నీ కూడా నేను షాప్ చేస్తున్నాను ప్రస్తుతం. ఈ 1 వీక్ అంతా కూడా నేను చేసిన షాపింగ్ అంతా కూడా ఈ వ్లాగ్లో వేసి మీకు చూపిస్తాను నేను ఏం కొన్నాను అనేది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నన్ను చాలామంది 7 శనివారాల వ్రతానికి అడిగారు నేను పోస్ట్ చేస్తున్నప్పుడు, అక్క మాకు కూడా పంపండి అని. అప్పుడు నేను పంపలేకపోయాను. బట్ ఇప్పుడు నేను పంపిద్దాం అనుకొని ముందుగానే డిసైడ్ అయ్యి మీకోసం తెప్పించానండి. ఇదిగోండి ఈ రిటర్న్ గిఫ్ట్స్, శారీస్, ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. అన్ని చూపిస్తాను మీకోసం. నేను ఏం తెప్పించాను వివరాలు కూడా చెప్తాను. యాక్చువల్లీ ఈసారి ఏంటంటే ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మా ఇంటికి పిలిచి నా చేత్తో మీకు చీర వాయనం పెట్టి మిమ్మల్ని స్వాగతిద్దాం అనుకుంటున్నాను. ఈసారి మా మహాలక్ష్ములు మీరే. బాగుంది కదా. సో మరిన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ముందుగా అసలు నేను ఏం తెప్పించాను రిటర్న్ గిఫ్ట్స్ అనేది అన్బాక్స్ చేసేద్దాం. అండ్ ఇదిగోండి ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి వరలక్ష్మి అమ్మవారి జూట్ బ్యాగ్ విత్ అమ్మవారి స్టాచ్యూ అనమాట. ప్రింట్ చేయించాను సింబాలిక్గా. అండ్ ఇది జిప్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలా జిప్ ఓపెన్ చేసేయచ్చు, లోపల వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. అండ్ దీని లోపల పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద వస్తువు ఇలా జ్యువెలరీ బ్యాగ్స్ అనమాట. దీనికి ఇలా జిప్ ఉంటుంది. జిప్ ఓపెన్ చేస్తే లోపల హ్యాపీగా మీ ముక్కు పుడకలు, కమ్మలు, గాజులు, ఉంగరాలు అన్నీ కూడా వేసుకొని సేఫ్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇది లాకర్లోనూ పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిచ్వాయి ట్రే అనమాట. మీ పూజ గదిలోకి లేదా ఎవరైనా వస్తే టీ కాఫీ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. అండ్ దీని లోపల ఇలా పిచ్వాయి డిజైన్ ఉంటుంది. దాంతోపాటు 4 గాజులు, పసుపు కుంకుమ విత్ అమ్మవారి ఫోటో. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ బ్లౌజ్ పీస్, ఇవన్నీ కూడా పెట్టిస్తున్నాను. ఎలా ఉన్నాయి నా రిటర్న్ గిఫ్ట్స్? అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ నేను లక్కీ జూట్ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఈ పేజ్లో మనకు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మినిమం 30 గిఫ్ట్స్ ఆర్డర్ చేస్తే చాలు వాళ్ళు పంపించేస్తారనమాట. అండ్ కస్టమైజ్డ్ కలెక్షన్స్, కస్టమైజ్డ్ ర్యాపింగ్స్, ఇలా నేనైతే వరలక్ష్మి అని చెప్పేసి ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను కదా, అలా బోల్డ్ అని కస్టమైజేషన్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. మీరు హ్యాపీగా మీకు నచ్చింది ఆ పేజ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి. మీకు నచ్చినవి మీరు కంఫర్టబుల్ రేంజ్లో అఫోర్డబుల్ ప్రైసెస్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఆల్ దీస్ హ్యాండ్ పౌచెస్ అనమాట, జ్యువెలరీ పౌచెస్. అండ్ ఇలా నీట్గా సెట్ చేశాను. ఆల్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి, బట్ కొన్ని డిస్ప్లే కోసం మీకు చూపించా. అండ్ ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇవి రిటర్న్ గిఫ్ట్స్. వావ్, బాగున్నాయి కదా, ఇలాగా అందంగా పెట్టి ఇవ్వడానికి కూడా. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా ఆఫీస్లో మా టెంపుల్ రూమ్ని కూడా మారుద్దాం అనుకొని కొన్ని తాంజావూర్ పెయింటింగ్ విగ్రహ ఫోటో ఫ్రేమ్స్ తెప్పించాను నేను దేవుళ్ళవి. అది కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. వావ్, చూడండి ఎంత బాగున్నాయో. ఆంజనేయ స్వామి అండ్ సాయిబాబా పెయింటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, డీటెయిలింగ్స్ అన్నీ కూడా. అండ్ వినాయకుడు. వీటన్నిటిని మళ్ళీలాగే ప్యాక్ చేయడం ఎంత కష్టం. ఆహా, ఎంత బాగున్నారు కదండి. శివపార్వతుల ఫ్యామిలీ అండ్ రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, సరస్వతి, నరసింహస్వామి, అయ్యప్ప. ఎంత బాగున్నాయి చూడండి విగ్రహాలు, పటాలు. నా ఫేవరెట్ దుర్గామాత, ఎంత బాగున్నది కదా. అండ్ శ్రీరాముల వారు, సీతమ్మ వారు ఫ్యామిలీ.
చూసారు కదండి ఎలా ఉన్నాయి మా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే నేను డీటెయిల్స్ మీకు చెప్తానన్నాను కదా, హ్యాపీగా నన్ను మీట్ అవ్వచ్చు మీరు. ఇక్కడ కింద ఇస్తున్న మెయిల్ ఐడికి మీరు ఇంట్రెస్టెడ్ అని పెట్టి మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీరు ఉంటున్న ఏరియా లైక్ పంజాగుట్ట, మణికొండ, కుక్కట్పల్లి అలా ఎలా ఉంటారో ఆ ఏరియా డీటెయిల్స్ పెడితే చాలు. మా టీం మీకు కాల్ చేస్తారు. ఎక్కడికి రావాలి, ఏ టైంలో రావాలి, అడ్రస్, కాంటాక్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. మీరు హ్యాపీగా నా దాకా రీచ్ అవ్వచ్చు, నా చేతితోని వాయినం తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. అండ్ ఇది కేవలం నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి మాత్రమే. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసిన వాళ్ళకి, యూట్యూబ్లో నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే. అండ్ నేను లోకల్ వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వేరే ఊర్ల నుంచి వస్తే మీకు ఇబ్బంది, నాకు ఇబ్బందే. కాబట్టి హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళు, కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు, రాగలిగే వాళ్ళు హ్యాపీగా నా దగ్గరికి రండి, ఈ వాయినాన్ని తీసుకోండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అండ్ కింద డెకరేషన్ కోసం తీసుకున్న వస్తువులు చూపిస్తాను మీకు. ఫస్ట్ దిస్ ఈజ్ తోరణం అనే ముగ్గు అనమాట. అంటే ఇలా హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు, ముగ్గు తీసేసుకోవచ్చు. ఒరిజినల్ ముగ్గులు వేస్తే అవి తొక్కద్దు అనేది ఉంటుంది, మా ఇంట్లో అంత ప్లేస్ లేదు, తొక్కద్దు పక్కన నుంచి రండి అనుకొని గెస్ట్లకు కూడా చెప్పలేం కాబట్టి ఇలా ముగ్గు తీసేసుకున్నాను. అండ్ ఇది ఒక డెకరేటివ్ ఆర్చ్ అనమాట, వెనకాల ఫోమ్తో వస్తుంది, హ్యాపీగా ఎక్కడైనా ఆర్చ్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి నాకు ఎంతో నచ్చి తీసుకున్నాను గుమ్మానికి పెట్టుకోవడానికి. చిలక తోరణాలు బాగున్నాయి కదండి. అండ్ ఇది మెయిన్ తోరణం అనమాట. ఈసారి గ్రీన్ థీమ్ నాట్ యెట్ ప్లాన్, బట్ ప్లాన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది మెయిన్ తోరణము. దీనికి ఇంకా కూడా అటాచ్మెంట్స్ వస్తాయి, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జడ పిన్స్ అనమాట, కుందన్స్ అండ్ కాసులకి పిన్స్ వెనకాల ఇలా ఉంటాయి హుక్స్. సో దీనికి ఏంటంటే మంచి జడ వేసుకున్నప్పుడు ఇలా పిన్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇవి ఒక 50 సెట్స్ తెప్పించాను నేను, సో వాయినంలో వేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లోటస్, ఎంత క్యూట్గా ఉందో లోటస్ అయితే. జస్ట్ అన్రాప్ ఇట్. కలశం పెట్టడానికి లోటస్ అనమాట, థ్రెడ్తో క్లాత్తో చేశారు. ఇది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఇలా కలశం పెడితే ఎంత బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్. వావ్, కలశంలోకి అమ్మవారి ఫేస్తో ప్రింట్ అయిన బ్లౌజ్ పీస్ ఇలాగే వచ్చేస్తుంది రెడీమేడ్గా, క్యూట్గా ఉంది కదా. వాయినంలో పెట్టుకోవడానికి బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవి మంచి బనారస్ బ్లౌజ్ పీసెస్, ఒక్కొక్క దాంట్లో 12, ఒక్కొక్క దాంట్లో 12 ఇలా సెట్ వస్తాయి. ఇలా 2 సెట్స్ తెప్పించా. అండ్ ఇవన్నీ కూడా 2 సెట్వి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం కదా, సో ఇలా రకరకాల కలర్స్లో ఇలా 2 సెట్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ తెప్పించా. ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్స్, చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఇది ఆవు థీమ్ అండ్ చాలా థీమ్స్ ఉన్నాయి. అమ్మవారు ఉన్నారు కాబట్టి ఈసారి లక్ష్మీదేవి థీమ్. అండ్ ఇదిగోండి కంప్లీట్ లక్ష్మీ అమ్మవారి థీమ్. ఇలా కింద గ్లాస్ బాటిల్స్లో పసుపు కుంకుమ వస్తాయి. ఇవి కూడా 50. ఇవి లోటస్ అనమాట, ఇలా డెకరేషన్కి సైడ్స్కి పెట్టుకోవడానికి పెద్ద సైజ్ అండ్ చిన్న సైజ్ విత్ స్టాండ్ వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి ముగ్గు వేసుకోవడానికి అనమాట. మన ఇంటి బయట కానీ ఇక్కడ కానీ ఈజీగా తీసుకెళ్ళి క్యారీ చేసుకునే లాంటి ముగ్గు. లోపల మీకు కావాల్సిన కలర్స్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ విఆర్ఎస్ కలెక్షన్స్లో ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. మీరు 2000 అండ్ అబవ్ పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది మీ పార్సల్తో పాటు. సూపర్ కదా. ఇవి దీపాలు పెట్టుకునే పీటలు అనమాట. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, ముగ్గు వేసి మరి పీటలు. అండ్ ఇవన్నీ కూడా శారీ పిన్స్. ఇదిగోండి రకరకాల ఇలా కాసుల పిన్స్ కానివ్వండి, ఇలా కుందన్ పిన్స్, ఇలా రకరకాల వెరైటీస్ ఆఫ్ శారీ పిన్స్, హ్యాండ్మేడ్ అనమాట, చేతితో తయారు చేసినవి ఇవన్నీ కూడా. తాంబూలంలోకి అమ్మవారి కోసం గాజుల మాల, ఎంత క్యూట్గా ఉంది కదా. చిన్న లోటస్, ఇందులో కూడా కలశం, దీపం అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇది క్లాత్తో. అండ్ ఇవన్నీ కూడా క్యూట్ హ్యాండ్మేడ్ బ్యాగ్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు నేను చూపించిన వస్తువులన్నీ ఇందులో వేసేవి ఇస్తానమాట వాయనంకి, అందుకే ఇలాంటి బ్యాగ్స్ తెప్పించా. తర్వాత మనం పూజలకు కూడా యూస్ చేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టడానికి ట్రేస్ అనమాట. ఎంత బాగున్నాయి కదా, ఇలా కోలం స్టైల్లో. యాక్చువల్లీ గెస్ట్లో వచ్చినప్పుడు టీ కాఫీ ఇవ్వడానికి కూడా బాగుంటాయి, లేదు మన పూజ గదిలో కూడా చాలా బాగుంటాయి. ఇవి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది గుమ్మానికి పెట్టుకునే తోరణం, ఒరిజినల్గానే ఉన్నాయి కదండి, బంతిపూలు
మామిడాకులాగా. ఇందాక మీకు ఇలాంటి బ్యాగ్స్ చూపించాను కదా, ఇంకో వెరైటీ కూడా బాగుందని ఈ బ్యాగ్స్ కూడా తెప్పించాను. ఇవి కూడా హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అనమాట. బాగుంది కదా, క్లాత్తో తయారు చేశారు, ఇలా రకరకాల కలర్స్తో వస్తాయి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసమే. ఇప్పుడు నా నెక్స్ట్ షాపింగ్ చూస్తాను. అండ్ ఇది నేను డెకార్ బై నీరజ పెరూరి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఓన్లీ డివైన్ షాపింగే ఉంటుంది తన పేజ్లో. డివైన్ డెకరేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని సందర్భాలకి ఈజీగా ఇంట్లో ఎలా డెకరేట్ చేయాలనేసి తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది పేజ్. అండ్ ఫస్ట్ ఐటమ్ వాట్ ఐ బాట్ ఫర్ దిస్ వరలక్ష్మి వ్రతం అంటే ఇదిగోండి, కలశం అమ్మవారు. ఎంత బాగున్నారు కదా, క్యూట్గా. నా దిష్టి తగిలేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఫేస్, ముక్కు పుడకతో సహా, చెయ్యితో సహా, తాలిబొట్టు, నగలు అన్నీ డీటెయిలింగ్ ఉన్నాయి. ఇలా మనం గాజులు అల్లి వేసుకోవాలన్నా కూడా డాడ్ ఇచ్చేసారు. అండ్ పైన ఇదిగోండి ఇలా జడ కూడా వేశారు. కింద ఇలా శారీ కూడా డ్రైప్ చేసేసారనమాట. దీనికి వెనకాల కలశం ఉంటుంది. కలశం లోపల కొబ్బరికాయ కలశం పెట్టుకొని మనం పెట్టుకోవడమే. ఎంత ఈజీగా ఉంది కదా అండి, మనకి ఏం శ్రమ లేకుండా ఆల్రెడీ రెడీమేడ్ డాల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి రూపే. ఇది కూడా మీరు కలశానికి కావాలంటే కలశానికి, దీపానికి కావాలంటే దీపానికి, లేదా ఏదైనా డెకరేటివ్ పీసెస్కి ఇలా అందంగా పెట్టుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది. కొబ్బరికాయకి పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి డీటెయిల్స్, ఇదంతా హ్యాండ్మేడ్. సో తన చేతితో తయారు చేసి ఇలా డిజైన్ చేసి పంపింది. టోటలీ తన క్రియేటివిటీ. ఫేస్, కిరీటం, హ్యాండ్ అమ్మవారి నగలు, పట్టు వస్త్రం, వెనకాల ఇలా కార్డ్బోర్డ్తో చేశారనమాట స్టిక్కింగ్ అంతా కూడా. అండ్ దీనికి ఇలా థ్రెడ్ కూడా వస్తుంది, మీరు దేనికి కావాలంటే దానికి ఇలా స్టిక్ చేసుకోవడానికి. మా అమ్మవారిని చూపించబోతున్నాను ఇప్పుడు మీకు. లెట్స్ రివీల్. వావ్, ఇంత బాగున్నారు కదండి. అండ్ ఇదేంటంటే శారీ డ్రేప్ చేశారు, జ్యువెలరీ పెట్టారు, ఫేస్ పెట్టారు, అన్నీ పెట్టారు. కానీ అన్నీ తనే పెట్టి మనకు అందించేశారు అనమాట. మనం ఇంట్లో రాని వాళ్ళు చాలామంది ఉంటారు, చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు, టైం లేని వాళ్ళు ఉంటారు, ఎంత చేసినా సెట్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకే బెస్ట్ సొల్యూషనే మనకి ఈ పేజ్. ఇదిగోండి శారీ డ్రేపింగ్ నీట్గా ఎంత బాగుందో. దాంతోపాటు హ్యాండ్స్ని ఇలాగే అటాచ్ చేసేసారు. జ్యువెలరీ, పెద్ద హారం, చిన్న హారం, వడ్డానం, అండ్ తాలిబొట్టు చూడండి ఎంత క్యూట్గా ఉందో. నెక్లెస్, కమ్మలు, ముక్కు పుడక, బొట్టుతో సహా, కిరీటంతో సహా, చందమామలతో సహా ఇదిగోండి కంప్లీట్గా డిజైన్ చేసి మనకు పంపించేశారనమాట. సో అదండి 4 రకాల అమ్మవాళ్ళని మీకు చూపించాను కదా. యాక్చువల్లీ నేను అష్టలక్ష్ముల్ని పెడతాను ఎవ్రీ ఇయర్. అలాగా ఎలా పెడతాం అష్టలక్ష్ముల్ని, ఎలా డిజైన్ చేసుకుందాం అని నేను ఆలోచిస్తున్నప్పుడే నాకు డెకార్ బై నీరజ పెరూరి పేజ్ నుంచి తను ఇది పంపించేసరికి ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్. ఇంట్లోనే క్యూట్గా సింపుల్ అమ్మవారిని పెట్టేసుకోవాలి, బట్ చాలా కలగా ఉండాలి అనుకుంటే హియర్ వీ హ్యావ్ ఆప్షన్ అండి. ఇదిగోండి ఇలా శారీ డ్రేపింగ్తో పాటు ఇలా హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ అమ్మవారి నగలతో పాటు ఇదిగోండి నెక్లెస్ ఎంత క్యూట్గా ఉందో, అమ్మవారి ఫేస్కి నగలు, కిరీటంతో సహా ఇలా క్యూట్గా డిజైన్ చేశారు. అండ్ వెనకాల కూడా ఇది ఉందండి, మనం కలశానికి దేనికైనా పెట్టుకోవాలనుకుంటే ఇలా థ్రెడ్స్ ఉన్నాయన్నమాట మనకి. క్యూట్గా ఉంది కదా. సో ఇందాక వ్లాగ్ ఫస్ట్లో మీకు చూపించాను కదా మీ అందరికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అని. అలా కాకుండా మా ఇంటికి కూడా ఇంకా చాలామంది వస్తారు కదా వరలక్ష్మి వ్రతం, మీరు ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటారు, మరి వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. అందుకని ఇదిగోండి ఇంకొక బాక్స్ తెప్పించాను, బాక్స్ ఫుల్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఇలా రకరకాల జూట్ బ్యాగ్స్ అనమాట ఇవి, విత్ హ్యాండిల్స్ వస్తాయి, అన్ని కలర్స్లో ఉంటాయి. ఇలాగా ఇలా చక్కని కోలం డిజైన్స్తో జూట్ బ్యాగ్స్. తర్వాత మనం పూజలకి, గుళ్ళకు కూడా తీసుకెళ్ళచ్చు ఇవి. అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అండి లోటస్, బ్రాస్ లోటస్. ఇలా అమ్మవారిని పెట్టుకొని లేదా వినాయకుడిని ఎవరైనా సరే విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకం లేదా పూజ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా అదిరిపోయింది. లోపల కోలం డిజైన్తో వచ్చిందనమాట ఇలాగా. అండ్ దీంతో పాటు పసుపు కుంకుమ విత్ లక్ష్మీ అమ్మవారు. క్యూట్గా ఉన్నారు కదా. అండ్ వరలక్ష్మి వ్రతం సిరీస్లో ఇంకొక డబ్బాతో వచ్చాను మీ ముందుకి. యాక్చువల్లీ నాకు సరిపోవు అని వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ ఇది కూడా తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా 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 బాగా నచ్చాయండి. దీని లోపల ఉన్న ఒక ఐటమ్ మీకు చూపిస్తాను. అండ్ అవి ఏంటి అంటే ఇదిగోండి ఇలా ప్యాక్లో మొత్తం అన్నీ ప్యాక్ అయిపోయి పంపించేశారు. ఇలా మీకు కూడా కావాలంటే మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఆర్ ఏ ఊర్లో ఉన్నా సరే, లోకల్ అయినా సరే ఇలా పక్కన ప్యాకింగ్తో పంపిస్తారు. అండ్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద బ్యాగ్స్ విచ్ ఐ లవ్ ద మోస్ట్ అండి.
వావ్, బాగున్నాయి కదా. ఒకవైపు పట్టు, ఒకవైపు జూట్ అన్నమాట. అండ్ మధ్యలో ఇలా లేస్ కూడా వచ్చింది. అండ్ హ్యాండిల్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎవరికైనా ఇస్తే ఇక్కడ ఇలాంటివి ఇస్తే అమ్మాయిలు చాలా, ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు కదా. సో నేను కూడా యాక్చువల్లీ ఇలాంటివి తెచ్చుకుంటే నాకు ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నేను కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. బ్లూ కలర్కి అండ్ పింక్ కలర్కి ఇలా 2 కలర్ షేడ్స్ అడిగాను అనమాట. ఇందులో ఇంకొంచెం డార్క్ పింక్ షేడ్, ఇంకా కలర్స్ ఉన్నట్టున్నాయి ఆప్షన్స్. ఎస్, ఇలా ఆరెంజ్ షేడ్ బాగున్నాయి కదా కలర్స్ ఆప్షన్స్. అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనమాట. ఇదిగోండి పసుపు కుంకుమ ప్యాకెట్స్ విత్ అమ్మవారు గ్లాస్ బాటిల్స్. ఇది హియర్ కమ్స్ ద రిటర్న్ గిఫ్ట్. సో రిటర్న్ గిఫ్ట్ సిమిలర్గా ఉండాలి అని చెప్పి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లోటస్ బౌల్ విత్ కోలం డిజైన్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, బ్రాస్లో ఉంటుంది. అండ్ ఇలా దేవుళ్ళని మనం పెట్టుకున్నా కూడా మన పూజ గదిలో కూడా చాలా అందంగా ఉంటుంది ఇది. సో ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఇందులోనే పసుపు కుంకుమ వేసేసి ఇవ్వబోతున్నాను అనమాట. సో క్యూట్ కదా. అండ్ ఇవి నేను ఎక్కడి నుంచి తెప్పించాను అంటే గ్లామ్ అప్ రిటర్న్ గిఫ్ట్స్ అనే పేజ్ నుంచి తెప్పించానండి. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. వీళ్ళ దగ్గర మనకి అఫోర్డబుల్ బడ్జెట్స్లో మీకు కావాల్సిన ప్రైస్లోనే రిటర్న్ గిఫ్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. షిప్పింగ్ ఉంది అండ్ మీకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంది ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే. అండ్ విత్ ఇన్ టైంలో కూడా డెలివరీ అయిపోతుంది. నా పేజ్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కొలాబ్ చేసేస్తున్నాను. నెంబర్ కూడా పెట్టేస్తాను. వీడియో కాంటాక్ట్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అదండి నా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అంతా ఎలా ఉంది, బాగుంది కదా. ఇంకా కూడా ఉన్నాయి షాప్ చేసేవి వచ్చేవి, వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను. అండ్ ట్రోలర్స్ అందరికీ కూడా చాలామంది చాలా నెగిటివ్ కమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిందిరా, ఇంకా వీళ్ళ భజన స్టార్ట్ అయిందిరా, వీళ్ళ వీడియోలు స్టార్ట్ అయ్యాయిరా, అమ్మో ఎన్ని చూడాలో. యాక్చువల్లీ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడనక్కర్లేదు. ఇలాంటి స్క్రోల్ అయిపోతాయి అనమాట. జస్ట్ ఇలా చిన్న ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఇది ఓన్లీ మేము చేసేది, ఇది మా వృత్తి కాబట్టి యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా, యాజ్ అ యూట్యూబర్గా మేమేం చేస్తున్నాం, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి మన పూజల్ని మనమే ట్రోల్ చేసుకుంటాం. అదే మనలో ఉన్న ప్రత్యేకత. సో ట్రోలర్స్ కోసం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను ఏంటంటే, మేము చేసేవన్నీ కూడా భక్తితోనే చేస్తామండి పూజలు. దానికి మీరు ట్రోల్ చేయాల్సిన అవసరం మాకు లేదు, దాన్ని వినాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము అలా చూడకపోతే, చెయ్యకపోతే ఆ దేవుడిని మమ్మల్ని కూడా ఇంత చల్లగా చూడరు కదా. సో ఏదైనా సరే మీకు చూపించేది కొంచెమే. మీకు ఓపిక ఉంటే 1 అవర్ పూజ వీడియో చేస్తాను. ఆ 1 అవర్ పూజ నేను ఎంత భక్తిగా చేస్తున్నాను, ఎంత బాగా చేస్తున్నాను చూసే ఓపిక మీకుందా? ఉంది అని అంటే నేను డ్రాఫ్ట్ కింద అది కూడా పెడతాను. తప్పకుండా ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు 1 అవర్ ఫుల్ వీడియో చూడండి. అప్పుడు నేను సంతోషిస్తాను. అయ్యో నిజంగానే వీళ్ళకి భక్తి ఉంది అని నేను నమ్ముతాను, మమ్మల్ని అనడానికి మాత్రమే అని కాకుండా. అండ్ మేము చూపించేదంతా కూడా మేబీ మీకు ట్రోలింగ్ లాగా కావచ్చు, మీకు విసుగు రావచ్చు. మీలాంటి వాళ్ళ కోసం ఇలా స్క్రోల్ చేసేసుకోండి. బట్ ఇవి కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తే ఫాలో అవుతున్న వాళ్ళ కోసం మేము చేస్తున్నాం అనమాట. కొంతమందికైనా 10 మందికైనా యూజ్ అవుతాయి. మా పంపించే వాళ్ళకి యూజ్ అవుతాయి, తీసుకునే మాకు యూజ్ అవుతాయి, మమ్మల్ని చూసి కొనుక్కునే వాళ్ళకి యూజ్ అవుతాయి. చాలామంది ఎన్ఆర్ఐస్ ఉంటారండి, ఇక్కడ దాకా వచ్చి కొనుక్కోలేరు, కానీ వాళ్ళకి తక్కువలో కావాలి, ఇలాంటివి కావాలంటే అలాంటి వాళ్ళందరూ కూడా మా పేజెస్ ఫాలో అవుతారు. ఇక్కడ చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో వాళ్ళ కోసం మేము చేస్తున్నాము. నిజంగా మమ్మల్ని చూసి దీన్ని ఎంకరేజ్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి చేస్తున్నాము. అండ్ మన పూజల్ని చూసి మన సాంప్రదాయాన్ని మేము ఎలివేట్ చేయడానికి చేస్తున్నాము. మన హిందుత్వాన్ని నలుగురిలో చాటడానికి చేస్తున్నాము. సో మమ్మల్ని చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నా కూడా, అది 7 శనివారాల వ్రతం అయినా సరే, దసరా అయినా, దీపావళి అయినా, నవరాత్రులు అయినా, వరలక్ష్మి వ్రతం అయినా, వినాయక చవితి అయినా, ఏదైనా సరే మమ్మల్ని చూసి అబ్బా వీళ్ళు ఇంత బాగా చేసుకుంటున్నా మనం కూడా చేసుకుందాం అని అనుకునే వాళ్ళ కోసం చేసుకోవాలి. మన సాంప్రదాయాన్ని, మన కల్చర్ని మనమే ముందుకు తీసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్స్కి చూపించాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. నేను, నాతో పాటు నా తోటి ఆర్టిస్టులు అందరూ కూడా. వీలైతే ఎంకరేజ్ చేయండి. ట్రోలర్స్ కోసం నేనేం ఆపట్లేదు. నేను ఏం చెప్పినా మీరు ట్రోల్ చేసుకుని ఉంటున్నారు కాబట్టి విష్ యూ హ్యాపీ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.